వచ్చాడా? పట్టణంలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిమిత్తం ప్రకాశం జిల్లా ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి ఈ గడ్డ మీద ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా మీ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ఈ సమాజాన్ని, ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేయడం కోసం మీ అందరికీ మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు క్లోజ్ అసోసియేటెడ్గా ఉన్నాను. ఈ భారతదేశంలో, ప్రపంచంలో అందరికీ తెలుసు. 3 రాజధానులు అనేటువంటి అంశం 4 సంవత్సరాలు హోరాహోరీగా ఒక యుద్ధ వాతావరణంలో అంబేద్కర్ వాదిగా ఏదన్నా బహుజనులకి న్యాయం జరుగుతుందనేటువంటి అంశంతో నేను జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోయినటువంటి మాట వాస్తవం. అతను అన్నా ఒక అడుగు ముందుకేసి 3 రాజధానులు ఇస్తానన్నాడు, పట్టాలు ఇస్తానన్నాడు పేదవాళ్ళకు, ఇంగ్లీష్ మాధ్యమం బహుజనులకు కావాలన్నాడు. వీటన్నిటిని నమ్మినటువంటి నేను, నాతో పాటు ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా ఆ ఉద్యమాన్ని రక్త మాంసాలని చెమటగా మలచి, శ్రమే పెట్టుబడిగా పెట్టి, మా జీవితాలన్నీ చీకట్లో మేమంతా రోడ్ల మీద ఉండి చేస్తే ఒక్క చట్టాన్ని కూడా సక్రమంగా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్ర కోణంలో నైవంచన చేశాడు. మొదటి కానించి తను తీసుకున్నటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి మీద అంటుకో రాజకీయంగా గుట్టకాల్చి నెత్తిమీదేసి మా యొక్క ఉద్యమాన్ని, శ్రమే పెట్టుబడిగా పెట్టినటువంటి ఉద్యమాన్ని శ్రమ దోపిడీ చేశాడు. ఆ శ్రమ దోపిడీ ఈ దేశాన్ని మొత్తానికి తెలియపరచడం కోసం నేను యూటర్న్ తీసుకొని ఆ యొక్క 3 రాజధానులు ఒక రాజధాని అనేటువంటి అంశం ఈ రోజున ప్రధాన ఎజెండాగా, పెత్తందారి పేదవాడు అనేటువంటి మాట, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు అనేటువంటి మాట ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ రాజకీయ పరిణామ క్రమంలో రాజకీయంగా అతనికి శరాఘాతం కావాలని చెప్పి నేను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను. మీ అందరికీ రాజకోట రహస్యాలు చెప్పాలా? నేను చాలా ప్రాంతాల్లో చెప్పాను, అన్ని టీవీల్లో చెప్పాను, రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. కానీ ఇక్కడ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జనార్దన్ గారు, మాగొండ శ్రీనివాసరెడ్డిని గారిని కూడా ఆత్మగౌరవం అనే దెబ్బతీసి ఏ విధంగా మోసం చేశాడనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా యొక్క 3 రాజధానుల ఉద్యమంలో తను ప్రధానమైనటువంటి భూమిక అక్కడ పాత్ర వహించి ఆ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అనేక విధాల ఎక్కడ చిత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచందనానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ గ్యాంగ్తో పూర్తిగా అతను ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అక్కడ అడవుల్లో ఉన్నటువంటి డిఎఫ్ఓల్ని మారుస్తూ బ్రహ్మాండమైనటువంటి యథేచ్ఛగా రాత్రింబగళ్ళు ఆ వన్య మృగాల్ని కూడా వేటాడుతూ
చేసేటువంటి ఆ స్మగ్లింగ్లో భాగస్వామిగా ఉన్నటువంటి వీళ్ళు ఈ రోజున 35 సంవత్సరాలుగా పెనేసుకుపోయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అంటే మాగుంట అంటే ఒంగోలు అనేటువంటి ఒక మంచితనంతో పేదలందరికీ భోజనాలు పెడుతూ మమేకమైపోయినటువంటి వాళ్ళు ఈ స్మగ్లర్లు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపినటువంటి నేపథ్యంలో ఇక్కడ కోట్ల రూపాయలు ఎదజల్లుతా సీట్లు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మన దేశం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళలాగా మన యొక్క ప్రాంతాల్ని కైవసం చేసుకోవటం కోసం వచ్చారు. తస్మా జాగ్రత్త, అటువంటి స్మగ్లర్ల మట్టికి ఓడగొట్టండి అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నో అవమానపడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చివరికి అతను కూడా పార్టీలోంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, పొమ్మలు లేక పొగసెక పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతను అదిరిచ్చి బెదిరించి తాయిలాలు తీసుకొచ్చి అజ్జేసి ఇచ్చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఈ రోజున అటువంటి వ్యక్తుల మధ్య ఇక్కడ పరిపాలన కూడా అభద్రతా భావంతోనే ఉంది. శ్రీనివాసరెడ్డి గారు కూడా కంఫర్ట్గా లేరు, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ పోటీ చేస్తున్నారే తప్పించి అతని ఓటమి దాదాపుగా 6 నెలల క్రితమే తను ఒప్పుకున్నాడు, ఇవాళ కాదు. ఆ బతిమలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు తప్పించి ఇంకా వేరే అంశమే లేదు. నేను ఫైనల్గా మీ అందరికి కూడా ఏం చెప్పాలనుకున్నా అంటే ప్రజలందరికి కూడా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారంతా మాట మీద నిలబడినటువంటి వ్యక్తి, మాట ఇచ్చి తప్పేటువంటి వ్యక్తి, మమ్మల్ని దారుణంగా నైవంచన చేశాడు. అక్కడ ఉద్యమం చేసే వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చారే తప్పించి ఎవరికి న్యాయం చేయలేదు. ఈ పేదలకు చేస్తారంట. పేదల ప్రతినిధిగా ఉన్నటువంటి మాదిగాని గురునాథం అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా న్యాయం చేయలేదు. అమ్మకి అన్నం పెట్టలేని వాడు పెన్నమ్మకు పట్టు చీర పెడతాడంట. ఇది నమ్ముతామా? ఇది నమ్ముతామా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు 2.75 లక్షల కోట్లు, వేల కోట్లు డీబీటీ బటన్ నొక్కి వేశానని చెప్తా ఉన్నావు కదా. 1,25,000 కోట్లు బటన్ నొక్కకుండా వేశానని చెప్తున్నావు కదా. మిగిలినటువంటి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి పప్పు కూడా తిన్నావు కదా. దాని నువ్వెంత నొక్కేసావు అది చెప్పు. దాని ప్రజలకు తెలియాలి కదా. పేదవాడిని పేదవాడిగానే ఉంచి మమ్మల్ని అందరినీ కూడా ఆత్మగౌరవం లేకుండా, కేవలం అభివృద్ధి లేకుండా తాయిలాలు ఇస్తూ గవర్నమెంట్లో వచ్చిన రోజు డే 1 నుంచి కూడా నువ్వు ఈ ప్రజల్ని మభ్య పెడతా ఈ రోజున ఆ మాటని ఎలక్షన్లకు వాడుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. ఎవడే బాబుగాడు సొమ్ము కాదు ఇవన్నీ కూడా. నువ్వు దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో 5,50,00,000 మంది బెనిఫిషరీస్కి వేసావు కదా. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఇంతమందికి నువ్వు వేసిన తర్వాత 4 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత అబో పావర్టీ లైన్ కింద పేదవాళ్ళు ఉన్నత వాళ్ళు అయ్యారా? పేదరికం తగ్గిందా? పేదరిక నిర్మూలన జరిగిందా? ఎంతమంది బెనిఫిషరీస్ తగ్గించగలిగావు అది చెప్పు. లేదు కదా. బెనిఫిషరీస్ రోజు రోజుకు పెరుగుతున్నారు అంటే ఇక్కడ సమాంతరమైనటువంటి జీవన విధానం నువ్వు అనుకున్న విధంగా డీబీటీలు వేయటం వల్ల ఎక్కడ ఆర్థిక పరిపుష్టి రాలేదు. 38 ఆర్టికల్లో అంబేద్కర్ గారు చెప్పారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ ఈక్వాలిటీ రావాలి ఈ సమాజంలో అని చెప్పాడు. కానీ ఎక్కడ వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు కోట్ల రూపాయలు ఈ రోజున దోపిడీ వ్యవస్థ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక నియంత పాలన తీసుకొచ్చావు. నువ్వు ఈ రోజున పెన్ను లేదు, నో పెన్, ఓన్లీ గన్, యు ఆర్ ఓన్లీ ద కిమ్ లాగా తయారైపోయావు. మొదట వచ్చేటప్పుడు నువ్వేం చేసావు తెలుసా? ఊసరవేల్లాగా వచ్చావు. 2014కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓదార్పు యాత్ర చేస్తానని వచ్చావు, ప్రజా సంకల్ప యాత్ర అని వచ్చావు. 2014 తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజ్యాన్ని స్థాపిస్తానని వచ్చావు. ఇప్పుడు ఏం చెప్తున్నావో తెలుసా? అవన్నీ వదిలేసావు. 3వ అవతారానికి వచ్చావు. నువ్వు 3వ అవతారంలో ఏం చెప్తున్నావు తెలుసా? నేను అంటున్నావు. నో అనే దానికి ఇక్కడ తావే లేదు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనేటువంటి ఈ రాజ్యాంగంలో నిన్ను న్యాయకర్తగా పెడితే నువ్వు
ప్రజలందరూ యుద్ధం చేయాలా. ఆ యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణుడు. అంతరించిపోయేటప్పుడు కలియుగం యుద్ధం చేయమన్నాడు. చివరగా ఆ నీతులన్నీ నువ్వు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రైస్తవత్వంలో మతం తీసుకున్నావు. నువ్వు క్రైస్తవుడివి. యేసు ప్రభు వారు ఇజ్రాయేలీ జనాంగం కోసం తను ప్రాణాలు సిలువ వేసుకున్నాడు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు ప్రజల యొక్క మానవ ప్రాణాలతో యుద్ధం చేయాలనుకుంటున్నావు. యుద్ధం చేయాలనేటువంటి అంత కాంక్ష నీకెందుకు వస్తుందయ్యా? యుద్ధం చేయాలనేటువంటి కాంక్ష నీకెందుకు వస్తుంది? త్రేతాయుగం, ద్వాపర యుగం, రామాయణం, మహాభారతం గురించి నేను అర్జునుడని చెప్తున్నావే. ఈ రోజున G5లో ఉన్నాం, మనం స్వర్ణయుగంలో ఉన్నాం. నువ్వు రాతి యుగంలో ఉన్నావు. కేవలం జనాల్ని సాంప్రదాయబద్ధంగా ప్రేమాభిమానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని అడ్డం పెట్టుకొని నువ్వు ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నావు. ఇది ప్రజలు తస్మాత్ జాగ్రత్త. నటన. ఈసారి కనుక అతను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో అరాచకాలే ఏముండవు. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసేస్తాడు. అటువంటి వ్యక్తి పేదవాళ్ళ కోసం నువ్వు పరిగెత్తున్నావా? జగన్మోహన్ రెడ్డి ఎవరికి చేసావా ఆ సామాజిక న్యాయం? మా అందరికీ చెక్క బాలలు ఇచ్చి నువ్వు సీఎం సీట్లో కూర్చొని మొన్న అంటావా? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, అయ్యా ట్రక్కులు తోలుకున్నాయని అడగలేదు కదా నిన్ను, ఏదో సీట్ ఇచ్చాము, ఎందుకట్లా? చాలామంది గురునాథన్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అట్లా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఒక మాట అన్నాడు. దానికి గింజుకున్నారు. నేను ఒకటే అడుగుతా సూటిగా, జగన్మోహన్ రెడ్డి గారు సరే మావాడే వీరాంజనేయులు, నువ్వు సీఎం ఇస్తావా? ఓ బొజ్జంటికి సీఎం ఇస్తావా? నీ దగ్గర చేతులు కట్టుకొని ఉండే తాబేదారులందరినీ కూడా ఎమ్మెల్యేలాగా అక్కడున్నాడు ఎవరు? నందిగం సురేష్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా నువ్వు నీ తాబేదారులాగా పెట్టుకొని సజ్జల చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకు కులాలను అమ్ముకుంటున్నటువంటి కులాలను నాని, అదేవిధంగా తల్లైనటువంటి తలసరి రఘురాం, మీరందరూ కలిసి ఒక పథక రచన చేసి విధ్వంసాలు సృష్టిస్తా, అమరావతి ప్రాంతంలో కోట్ల రూపాయలు దోచేస్తా ఇసుకని మమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు ఇసుక క్వారీలు కొట్టి షెడ్జింగ్ చేసి కృష్ణానదిలో దానికి సాక్ష్యం నేను సాక్ష్యం. లక్షల కోట్ల రూపాయలు దోచేసి అక్కడ ఒక రాజధాని మొత్తం కూడా దొంగల దోపిడీలాగా మీరు మాఫియాతో వైన్, మైన్, శాండ్, ల్యాండ్, ఉమెన్ అన్ని దోచేసారా లేదా? నేను అడుగుతున్నాను, రాండి ప్రశ్నకు జవాబు చెప్తాను. 4 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడ పేదరికంలో ఉన్నటువంటి మీరు ఈ రోజున సినిమాలు తీసేసినటువంటి స్థాయికి ఎదిగారు. ఎన్ని కారులు, ఎంత భోగం, ఎంత రౌడీజం. ఈ రోజున ఈ యొక్క 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నీ భర్తం పట్టడం కోసమే నేను ఈ యొక్క యాత్ర చేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడ స్మగ్లర్లను ఓడగొట్టండి. ఎక్కడైతే ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు కూడా వ్యసనపరులు, సమాజంలో అన్నిటికీ వ్యసనపరులైపోయి ప్రజాస్వామ్యాన్ని నిసిగ్గుగా నడి బజారులో నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా మేము నీతివంతులని చెప్పుకుంటా పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ స్థానికులు సిగ్గుతో తల ఉంచుకోవాలా ప్రజాస్వామ్యం ఈ రోజున. అటువంటి వ్యక్తులకు ఓట్లేస్తారా? వేయొద్దు. టైం ఆసన్నమైంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో 27 మాకు రావాల్సినటువంటి ప్రయోజిత పథకాలు ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి 6 గ్యారంటీస్ చెప్తున్నాడు. కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దాదాపుగా 6 లక్షల కోట్లు అవుతాయి 5 సంవత్సరాల్లోని. నీకు 4 లక్షల కోట్లు అప్పులు చేసి నువ్వు చేస్తే నీకు సాధ్యమైనప్పుడు అంతకన్నా బెటర్గా ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తాడు, సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తాడు, G5 నమ్ముకుంటాడు, ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ప్రపంచ స్థాయితో తీసుకెళ్తాడు. ఆ సంపత్తో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇస్తాడు. ఎవరైనా చదువుకున్న 18 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకి
మంచి డబ్బులు ప్రతి నెల ఇస్తాడు, ఉద్యోగాలు కల్పన చేస్తున్నాడు లక్షల మందికి. అదేవిధంగా మహిళలకి 3 సిలిండర్లు ఇస్తున్నాడు. అమ్మఒడి అంటే దాంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరికి 4000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. అదేవిధంగా వికలాంగులకైతే ఈ రోజున 3000 ఇస్తా ఉన్నారు, మీరు 6000 ఇస్తానంటా ఉన్నాడు. ఇంకా అనేక కార్యక్రమాలు ఈ రోజున తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతనికన్నా చాలా బెటర్గా చేస్తానన్నప్పుడు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు, జేజేలు పలుకుతా ఉన్నారు. చివరగా మీకు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, దామచర్ల జనార్దన్ గారికి 2 ఓట్లు సైకిల్ మీద వేయండి, అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను వినిపిస్తా ఉన్నాను. స్మగ్లర్ల మట్టికి ఎన్నుకోవద్దు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పాలేరు. అతను తప్పగా ఓటమి ఎప్పుడో ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడతా ప్రశ్నలతో డీజీపీ గారు వాళ్ళ సామాజిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయడంతో అతను ఫిజిల్ అవుట్ అయిపోయి తను స్వతహాగా ఒప్పుకున్నాడు, నేను ఓడిపోతున్నాను, రేపేం జరగబోతుందో. అయ్యా, నీ కులపు వాళ్ళుండి నువ్వు పెట్టుకున్న డీజీపీలుంటే అరాచకం చేసి గెలుద్దాం అనుకున్నావా? అంటే ఇది ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటో తెలుసా? డీజీపీని మార్చటం. తప్పకుండా ప్రజాస్వామ్యం ఇక్కడ గెలవబోతా ఉంది. నువ్వు నిర్ణయం అయిపోయావు, సక్రమంగా జరగవు ఎలక్షన్లని స్టేట్మెంట్ ఇచ్చావు ఒక ముఖ్యమంత్రిగా. అంటే నువ్వు ఫిజికల్గా ఫస్ట్ అయిపోయావు, నువ్వు ఓడిపోతున్నావు అని ఒప్పుకోకనే ఒప్పుకున్నావు, కంప్లీట్ అయిపోయావు. నీ ఓటమి తథ్యం. 150 సీట్లలో చంద్రబాబు నాయుడు అంటూ కూటమి గెలవబోతా ఉంది ఈ రాష్ట్రంలో. నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం. నీ యొక్క పార్టీ మొత్తం కూడా తునకలైపోద్ది. బీఆర్ఎస్ పార్టీ లాగా ముక్కలైపోద్ది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ టు సేమ్ అని నేను జోష్యం చెప్తా ఉన్నాను. ఎవరేమనుకున్నా కూడా ప్రజా వెల్లువ మారిపోయింది. ఆ నియంత్రణ దించాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో పెరిగింది. తప్పకుండా ఇంకొక మాట మీకు చివరిగా చెప్పదలుచుకున్నాను. నేను 3 రాజధానులు అనేటువంటి అంశం నా గుండెల్లో బడబాకినిగా ఉంది. ఆ బాధతో వచ్చాను. 3 రాజధానులు అనేటువంటి అంశం నీకు శరాఘాతం చేయటం కోసం నేను చంద్రబాబు నాయుడు చేతిలో అవసరమైతే శిఖండిగా మారుతాను. నిన్ను రేపు 13వ తారీఖున అంపసైన్యం మీద భీష్ముడిని పండబెట్టినట్టుగా పండబెడతాను. జూన్ 4వ తారీఖున నిన్ను రాజకీయంగా చిరచ్ఛేదం చేయడం కోసమే నా యొక్క ప్రయాణం. బహుజన రాజకీయ రథయాత్ర చేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా. అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తా. ఇంకొక చివరి మాట చెప్పి మీ దగ్గర ముగిస్తాను. ప్రజలకి ఇది తెలియాల్సినటువంటి వాస్తవం. మనం ఒంగోలు వాసులుగా, ఒంగోలు జిల్లా హెడ్ క్వార్టర్గా, ఉద్యమాల పురిటిగట్టుగా, అంబేద్కర్ వాసులుగా తెలంగాణలో 125 అడుగుల విగ్రహాన్ని ఓపెన్ చేస్తే కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయాడు? అతన్ని చేసినందుకు కాదు, అంబేద్కర్ గారి ఆత్మ క్షోభించింది. అంబేద్కర్ గారి యొక్క ఆత్మ క్షోభించింది. ఇటువంటి దొంగలు, ఇటువంటి అవినీతి పరులు, ఇంత నీచులు మా వాళ్ళందరినీ కూడా బయటికి నెడతా నా పేరు చెప్పుకొని ఎలక్షన్లు దండుకుంటున్నటువంటి వాళ్ళ చేతులతో నా యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేస్తారా అని. అదేవిధంగా ఇక్కడ కూడా మమ్మల్ని నాలాంటి వాళ్ళని పిలవకుండా, ఎవరినో వారసులను పిలవకుండా, మంచి వాళ్ళతో అంబేద్కర్ వాదులతో ఓపెన్ చేయించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి నేను అనేటువంటి వాదంతో తనే ఓపెనింగ్ చేశాడు. అక్కడి నుంచి అంబేద్కర్ గారు దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన దుఃఖం శాపంగా మారి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా కేసీఆర్ లాగా ఓడిపోబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలా, వైజాగ్ వెళ్ళాలా, రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో, అనురాగంతో అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత అనూహ్యమైనటువంటి మార్పు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మొత్తం కూడా అన్నకే ఇంత అన్యాయం చేస్తే అంబేద్కర్ వాది మనందరినీ ఎందుకు అన్యాయం చేయట్లేదు, నిజాలు చెప్తున్నాడు. ఇవన్నీ మనం తెలుసుకుందాం. మన ఓవర్సీస్ విద్యను కూడా ఆపేశాడు. అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఓవర్సీస్ విదేశ విద్యా విధానం
ఆపేసి అతని పేరు పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పి 10 మంది ఎస్సీలు 2 ఎస్టీలే విదేశాలకు వెళ్ళారు. ఇంగ్లీష్ మాధ్యమం చదువుకుంటే ఏమవుద్ది? ఇండియాలో ఉండటం వల్ల విదేశ చదువులు లేనప్పుడు బరోడా మహారాజ్ గారు అంబేద్కర్ గారిని అతను అడాప్ట్ చేసుకొని ఫారిన్ పంపించి చదివించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంతా కూడా పరిగణలో తీసుకొని అంబేద్కర్ గారి పేరు పెడితే సమంజసంగా ఉంటుందని అంబేద్కర్ గారి పేరు పెడితే ఇతను జగన్మోహన్ రెడ్డి నక్క జిత్తులు అందరిని కూడా డిస్మాండ్లింగ్ చేయడం కోసం, భూస్థాపితం చేయడం కోసం రాజకీయంగా కిమ్ అనేటువంటి నియంత పాలనలో ఈ రోజున దేశంలో జగన్ జగన్ అనటం కోసం కేవలం పైచాచిక ఆనందంతో ఒక కురియల్ మెంటాలిటీతో చేస్తున్నటువంటి ఇతన్ని ఇంటికి పంపించాలా 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 ఒంగోలు సాక్షిగా లక్షల మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ఈ యొక్క బహుజనులందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై అంబేద్కర్, జై తెలుగుదేశం.